నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఇక్కడ ఈయన చేసేది ఏంది అని చెప్పి చూస్తున్నారు కదా. దీని పేరు చెప్పడానికి నాకైతే ఏం బాధ లేదు, కానీ ఈ అన్న వేసే ఈ ఐటమ్ కి ఊరికొక పేరు చొప్పున మస్తు పేర్లు అయితే ఉన్నాయి. మా సైడ్ అయితే వీటిని బూరెలు అని చెప్పి పిలుస్తాము. ఇక కొన్ని అక్కలలో భక్ష్యాలు అంటారు, ఇంకా కొన్ని ప్లేసులలోనైతే పోలెలు అని చెప్పి పిలుస్తారు. ఇక జర మన తెలంగాణ దాటి ఆంధ్ర సైడ్ పోతే బొబ్బట్లు అని అయితే పిలుస్తారు. ఏ ఊర్లో ఏ పేరుతో పిలిచినా కూడా ఇక ఈ ఐటమ్ టేస్ట్ అయితే మస్తు గమ్మత్ ఉంటది. మేమైతే ఈ బొబ్బట్లని భీమవరంలో ఉన్న మావులమ్మ తల్లి టెంపుల్ రోడ్లని అయితే తిన్నాము. ఈ గీ ప్లేస్ లో ఒక బొబ్బట్కి అయితే 10 రూపాయలు చార్జ్ చేసిండి అన్ననైతే. పైసలు 10 రూపాయలే తీసుకున్నాడు. మరి టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పి మస్తు భయపడ్డాం. కానీ అన్న క్వాలిటీలో ఆయన టేస్ట్ లోనైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేడు. మీకు ఆ పక్క పొండి కనబడుతున్న భగవాన్ ఉంది కదా, దానిలో ఉన్నదంతా నెయ్యే. అన్న పోసే ఆ నెయ్యి వాసన అయితే ఈ షాప్ కాడికి వెళ్ళి మావులమ్మ తల్లి టెంపుల్ దాకానైతే వచ్చింది. ఇక గా వాసనకైతే టెంప్ట్ అయ్యి ఇక గీ షాప్ లకు పోయి ఒక 4-5 బొబ్బట్లు అయితే వేసి పడేసినాం. ఈ అన్న తీసుకునే 10 రూపాయలకి ఆయన ఇచ్చే ఆ టేస్ట్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇంత మంచిగా నెయ్యి పోసి 10 రూపాయలకి బొబ్బట్లు అమ్మే అన్నకి ఒక్క రోజుకి ఎంతవరకు లాభం వస్తుంది అనుకుంటున్నారో కిందనైతే కామెంట్ చేయరు. అంతేకాకుండా మీ ఊళ్ళో ఈ బొబ్బట్లని ఏం పేరుతో పిలుస్తారో కామెంట్లలోనైతే మెన్షన్ చేయరు. ఓకే దోస్తులు, ఉంటాం. అలా మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.